ఇప్పుడు రాజకీయంగా అందరికీ ఉంటుందండి టికెట్ కావాలి, ఎవరికి ఉండదు. మీకు ఉండదా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీకు వద్దా? ఎవరికైనా కావాలి టికెట్, అంటే ఎవరికైనా కావాలి టికెట్ ఇస్తే. కానీ అది మనం తెచ్చుకోవాలి, మనం కష్టపడి. వేరే వాళ్ళది లాక్కోకూడదు, వేరే వాళ్ళ కష్టం మనం లాక్కోకూడదు. మనం కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు నిరంతరం వాళ్ళతో ఉండి మనం తెచ్చుకోవాలి. శ్రీనివాస్ గారు అలా ఉంటారు కాబట్టి టికెట్ అతనికి వరించింది. అతను క్లియర్ చిట్తో ఉన్నారు కాబట్టి అధిష్టానం తనకు టికెట్ ఇచ్చింది. ఈవిడెన్ని చెప్పినా నమ్మలేదు, నమ్ముంటే ఆవిడకి టికెట్ ఇచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించారు, ముందు తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు కదా. ఏకంగా తన భార్య కూడా అదే ఇంట్రెస్ట్తో ఉంది. తన భార్యని కాదని మిమ్మల్ని ప్రోత్సహించడం ఎందుకు కారణం? ప్రోత్సహించడం అంటే అడుగులు నేర్పించారండి, ఏబిసిడీలు నేర్పించారు. అప్పుడే వచ్చాను కదా, ఇంకా ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. జిల్లా పరిషత్కి చెప్తున్నారు. అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి, నువ్వు ఒక ఎంపీగా పోటీ చేసి అనరు. నియోజకవర్గం ఒకడే ఉంటాడు ఎమ్మెల్యే, అదే దువ్వాడ శ్రీనే ఉంటారు. దాంట్లో ఏముంది కొత్తగా ఇందులో చెప్పుకోవడానికి?